నమస్తే, వెల్కమ్ టు సుమన్ టీవీ. నేను మీ విష్ణు. ప్రస్తుతంతో పాటు సర్టిఫైడ్ ఫైనాన్షియల్ ప్లానర్ రామ్ ప్రసాద్ గారు ఉన్నారు. వారితో మాట్లాడదాం. నమస్తే రామ్ ప్రసాద్ గారు. నమస్తే సార్ విష్ణు గారు. రామ్ ప్రసాద్ గారు, త్వరలో దీపావళి పర్వదినం రాబోతోంది. సో దీపావళి అంటే అందరికీ గుర్తుకు వచ్చేది లక్ష్మీ పూజ. సో వెల్త్ని మనం ఆరాధిస్తాము. అయితే మన ప్రేక్షకులకి దీపావళి పర్వదినం సందర్భంగా ఇన్వెస్ట్మెంట్స్కి సంబంధించిన రికమెండేషన్స్ ఏవైనా ఇస్తారా? తప్పకుండా సార్. ఇప్పుడు మీరు అన్నట్టుగా మార్కెట్లో ఇన్ అండ్ అరౌండ్ నడుస్తుంది ఏంటి, దీవాళీ రికమెండేషన్. అందరి దృష్టిలో దీవాళీ రికమెండేషన్ ఏంటి, స్టాక్స్. డన్ సార్. ఇది గత 1 వీక్గా నడుస్తుంది. ఎందుకంటే వీ హ్యావ్ ఎ కల్చర్. అన్ని లీడింగ్ బ్రోకింగ్ కంపెనీస్, రేటింగ్ ఏజెన్సీస్ కూడా దీవాళీ రికమెండేషన్స్ ఆల్రెడీ రిలీజ్ చేశారు. 1 వీక్ బ్యాకే పబ్లిష్ చేశారు. ఇది ఎవ్రీ ఇయర్ దీవాళీకి పబ్లిష్ చేస్తున్నారు. అయితే ఇక్కడ ఆబ్జెక్టివ్ ఆఫ్ దీవాళీ స్టాక్స్ ఏంటనేది అర్థం చేసుకోవాలి. ఫస్ట్ పాయింట్. సో ఇది వీళ్ళందరూ రికమెండేషన్ దీవాళీ టు దీవాళీ రికమెండ్ చేస్తున్నారు. మన ఇన్వెస్ట్మెంట్ దీవాళీ నుంచి దీవాళీకి చేస్తున్నామంటే ఆ స్టాక్స్ పిక్ చేసుకోవచ్చు. సో మనం ఎప్పుడు మాట్లాడినట్టుగా ఇన్వెస్ట్మెంట్ ఆబ్జెక్టివ్ ఏంటి అనేది, ఈ 1 ఇయర్ ఇన్వెస్ట్ చేసి వచ్చిన డబ్బులతో నెక్స్ట్ ఇయర్ దీవాళీ సెలబ్రేట్ చేసుకుంటే ప్రాబబ్లీ దట్ ఈస్ రైట్. కానీ మనం చేస్తుంది గోల్ బేస్డ్ ఇన్వెస్ట్మెంట్ అనుకున్నప్పుడు నెక్స్ట్ దీపావళికి ఏం గోల్ లేదు కదా మనకి. అండ్ ఈక్విటీ స్టాక్స్ అనేవి నాట్ రికమెండెడ్ ఫర్ 1 ఇయర్. ఎప్పుడైతే మీరు ఫైనాన్షియల్ ప్లానింగ్లో ఈక్విటీ స్టాక్స్ తీసుకుంటే 1 ఇయర్కి దోస్ ఆర్ నాట్ ఐడియల్, రైట్? 1 ఇయర్కి వీ కాంట్ అసెస్ రిస్క్ ఎంత ఉంటుంది, మార్కెట్ ఎలా ఉంటుందో ఎవరైనా చెప్పలేం. అయితే కొన్ని పారామీటర్స్ మీద, అంటే ఫెస్టివల్ సీజన్లో ఆటోమొబైల్ సేల్ బాగా అవుతుంది కాబట్టి ఆటోమొబైల్లో ఒక 5-6 స్టాక్స్, టెక్స్టైల్ స్టాక్స్, కోవిడ్ వచ్చింది, టూరిజం స్టార్ట్ అయిపోతుంది, అవి కొన్ని స్టాక్స్. ఓకే, ఇలా కొన్ని సెక్టార్స్ని ఈ ఫెస్టివల్ టైంలో షుగర్ అని, కన్జంప్షన్, ఎఫ్ఎంసీజీ సెగ్మెంట్కి సంబంధించి ఇలా రికమెండ్ చేస్తున్నారు. సో నా అండర్స్టాండింగ్ ఏంటంటే ఎస్, ఇవన్నీ నడుస్తాయి, పండగకి నడుస్తాయి. మరి పండగ లేనప్పుడు కూడా వేరే సెక్టర్స్ నడుస్తాయి కదా. ఇప్పుడు పండగ అయిపోయింది, పండగ అంతా చేసుకున్నాం, తర్వాత మెల్లగా ఒక అతను నీ రీప్లేస్మెంట్ సర్జరీకి వెళ్తారు, కార్డియాక్ ఏదో సర్జరీకి వెళ్తారు, క్యాట్రాక్ సర్జరీకి వెళ్తారు. అంటే అప్పుడు ఏం నడుస్తుంది, హెల్త్ కేర్ అండ్ ఫార్మా నడుస్తుంది. సో అంటే ఒక స్పెసిఫిక్ సెక్టర్ అన్ని రోజులు నడవదు, ప్రతిదానికి దాని టైం ఉంటుంది, అవి నడుస్తుంది. సో కాబట్టి మనం అన్ని సెక్టార్స్లో ఇన్వెస్ట్ చేస్తే దట్ ఈస్ గుడ్, అంతే కదా ఐడియల్గా చెప్పేది. అండ్ వీ కాన్ ప్రెడిక్ట్. ఇప్పుడు కోవిడ్ కనుక మళ్ళీ నెక్స్ట్ వేవ్ అంటూ వస్తే మళ్ళీ ఫార్మా అండ్ హెల్త్ కేర్ నడుస్తాయి, మళ్ళీ భూమిలోకి వచ్చేస్తాయి, ఆటోమొబైల్ అన్నీ పోతాయి. ఇప్పుడు ఈ నెక్స్ట్ దీవాళీ లోపు రాదని మనకి ప్రెడిక్షన్ చేయలేము, వస్తుందని ప్రెడిక్షన్ చేయలేము, చెప్పలేము, మన చేతుల్లో లేదు అది. సో ఇట్ ఈస్ మోస్ట్ ఐడియల్ టు స్ప్రెడ్ అవర్ ఇన్వెస్ట్మెంట్ అక్రాస్ ఆల్ ది సెక్టార్స్. ఓకే, ఈ పాయింట్ అర్థమైంది కదా మీకు. సో అన్ని సెక్టార్స్లో స్ప్రెడ్ చేయడానికి ఎలా. ఇంకోటి, ఇప్పుడు యాక్చువల్గా రికమెండేషన్లో అన్ని సెక్టర్స్ వచ్చేసాయి. కొంతమంది స్పెసిఫిక్గా సెక్టార్లు చేశారు, కానీ మేజర్ బ్రోకింగ్ కంపెనీస్ కానీ రీసెర్చ్ కంపెనీస్ కానీ అన్ని సెక్టార్స్ మీద కలిపి ఇచ్చేస్తారు మనకి రికమెండేషన్. సో నేను ఎస్టర్డే కూర్చొని అవన్నీ చూస్తే వెళ్ళా, టాప్ 30 బ్రోకింగ్ అండ్ రీసెర్చ్ ఫర్మ్స్ నుంచి. అవన్నీ కన్సల్టేట్ చేస్తే ఓవరాల్ రికమెండ్ చేసిన స్టాక్స్ 192 స్టాక్స్ ఉన్నాయి, 192 స్టాక్స్. మరి ఒక రిటైల్ ఇన్వెస్టర్ ఈ 192లో మళ్ళీ పెద్ద పజిల్ కదా, కన్ఫ్యూజన్ కదా, ఏం తీసుకుంటాడు ఒక ఎత్తు అయితే అసలు ఎన్ని తీసుకోగలడు. దీంట్లో మిడ్ క్యాప్ ఉన్నాయి, లార్జ్ క్యాప్ ఉన్నాయి, బ్లూ చిప్ కంపెనీస్ ఉన్నాయి కదా, స్మాల్ క్యాప్ స్టాక్స్ ఉన్నాయి. ఇప్పుడు లార్జ్ క్యాప్లు కొన్ని 30,000, 40,000, 80,000 పర్ షేర్ ఉన్నాయి. ఎలా కొనగలుగుతారు ఒక రిటైల్ ఇన్వెస్టర్? అది ఇంకొకటి. సరే, ఈ మ్యాటర్ మేరకు ఆయన దగ్గర డబ్బులు ఉన్నాయి అనుకుందాం, ఒక 20 స్టాక్స్ కొనగలిగారు. ఈ 20 స్టాక్స్ ఈయన రివ్యూ చేసుకోగలుగుతారా టైమ్లీ? లేదు, కుదరదు. పోర్ట్ఫోలియోలో కనుక 20 స్టాక్స్ కొంటే నేను 20 కంపెనీల క్వార్టర్లీ రిజల్ట్స్ నేను మానిటర్ చేసుకోవాలి, ప్రమోటర్కి ఏమవుతుందో చూసుకోవాలి, ఆ ఇండస్ట్రీ ఏమవుతుంది, వాటి షోరూమ్లు నడుస్తున్నాయి, ఇవన్నీ చూసుకోవాలి కదా. ఒక ఇండివిజువల్కి ఇవన్నీ పాసిబుల్ కాదు. ఒక బాబు ఉంటే వాడిని మంచిగా సాకగలుగుతారు ఎవడైనా పేరెంట్స్. బాబుకి డైపర్ వేస్తే చూసుకోవచ్చు, అరగట్టుకు వస్తాయి డైపర్లో ఏముందని. కానీ 15 మందిని ఒకళ్ళు మేనేజ్ చేయలేం కదా. అందుకని ఇండివిజువల్స్ని ఎప్పుడు కాన్సన్ట్రేటెడ్ పోర్ట్ఫోలియో పెట్టుకోండి అని చెప్తారు. తక్కువ స్టాక్స్ పెట్టుకోండి, ఎక్కువ మీరు మానిటర్ చేయదని. సో ఆ విధంగా చూసినా తక్కువ స్టాక్ తీసుకోవాలి. తక్కువలో ఎన్ని తీసుకోవాలి? 10, 5 అవి తీసుకోవడానికి మనకు బడ్జెట్ ఎలా చేయాలి. సో హోలిస్టిక్ ఇదంతా మీరు అర్థం చేసుకుంటే దీనికి అంతా ఒక సింపుల్ సొల్యూషన్ ఏంటంటే మళ్ళీ మనకు ఒక మ్యూచువల్ ఫండ్లోనే ఈ స్టాక్స్ అన్ని హోల్డ్ చేయగలుగుతాం. ఒక స్టాక్ కొనాలంటే ఆ స్టాక్ కంప్లీట్ ప్రైస్ పెట్టాలి. మ్యూచువల్ ఫండ్లో స్టాక్స్ కాదు, యూనిట్స్ కొంటాం. యూనిట్ అంటే ఫ్రాక్షనల్ షేర్స్ కొంటాం, ఒక్కొక్క స్టాక్లో సర్టన్ పార్ట్.
సో ఇప్పుడు అందరూ రికమెండ్ చేసిన 192 స్టాక్స్లో ఏది బ్యాడ్ స్టాక్ లేదండి, ఆల్ ఆర్ గుడ్ స్టాక్స్. అవుట్ ఆఫ్ గుడ్ విచ్ విల్ డూ బెటర్ ఆర్ బెస్ట్ అనేది మనకి ఈరోజు తెలియదు. సో అప్పుడు చాలా క్లవర్గా చేయాలి, వీటన్నిటి నుంచి బెనిఫిట్ తీసుకోవాలంటే అన్నిట్లో ఇన్వెస్ట్ చేయాలి. అన్నిట్లో ఒక రిటైల్ ఇన్వెస్టర్ ఇన్వెస్ట్ చేయడం ఒకటి ఫైనాన్షియల్గా ఇబ్బంది, అన్నీ చేస్తే వాటిని ట్రాక్ చేయడం ఇబ్బంది. సో ఈ అన్నిట్లో ఇన్వెస్ట్ చేసి వీటిని ట్రాక్ చేసి పెట్టేది మనకి మ్యూచువల్ ఫండ్స్. సో ఒక ఇండివిజువల్ కనుక ఒక ఫ్లెక్సీ క్యాప్ మ్యూచువల్ ఫండ్, ఫ్లెక్సీ క్యాప్ స్మాల్ మిడ్ అండ్ లార్జ్ ఫండ్ తీసుకున్నట్లయితే ఇప్పుడు మనం అనుకున్న ఎక్సర్సైజ్ అంతా రిజల్ట్స్ ఎప్పుడు వస్తున్నాయి, ఈ క్వార్టర్ రిజల్ట్స్ ఎలా ఉంటుంది, అమ్మాలా ఉంచుకోవాలా, పెంచాలా తగ్గించాలా, సెక్టర్ అనాలిసిస్ అంతా కూడాను మ్యూచువల్ ఫండ్లో చేసి పెడతారు కనుక ఐ రికమెండ్ ఒక ఫ్లెక్సీ క్యాప్ మ్యూచువల్ ఫండ్ తీసుకోవచ్చు. అట్ ద సేమ్ టైం ఈ ఫ్లెక్సీ క్యాప్ ఫండ్ కూడా 1 year ఆబ్జెక్టివ్ ఉంటే ఫ్లెక్సీ క్యాప్ మే నాట్ డూ గుడ్. 1 yearలో ఈక్విటీని ప్రెడిక్ట్ చేయలేం కదా. మీ టార్గెట్ కనుక ఒక 7 to 10 years అండ్ అబోవ్ ఉంటే, 10 years ఉంటేనే నిజానికి ఒక ఫ్లెక్సీ క్యాప్ మ్యూచువల్ ఫండ్ విల్ బి ది రైట్ ఫిట్ టు ఇన్వెస్ట్ ఎట్ ద టైమ్ ఆఫ్ దివాళీ. ఎందుకంటే మీరు అన్ని స్టాక్స్ ఓన్ చేయగలుగుతారు. ఆల్మోస్ట్ 70-75 స్టాక్స్ వస్తున్నాయి ఒక ఫ్లెక్సీ క్యాప్ ఫండ్. 75 స్టాక్స్ స్ప్రెడ్ అక్రాస్ 13 సెక్టార్స్. ఇట్స్ నాట్ ఇన్ ఆటోమొబైల్, బ్యాంకింగ్, ఫార్మా ఒకటి కాదు, 13 సెక్టార్లు ఇన్వెస్ట్ చేసి వాటిని టైమ్లీ మేనేజ్ చేస్తారు. ఈ వర్క్ అంతా మీరు అతి తక్కువ ఎక్స్పెన్సెస్ రేషియోలో ఒక ప్రొఫెషనల్ ఫండ్ మేనేజర్కి అలాట్ చేయగలుగుతారు. సో దివాళీకి అంటే రామ్ ప్రసాద్ గారు ఇప్పటి వరకు మీరు చెప్పిన దాని ప్రకారం ఈ ఫెస్టివల్స్కి సంబంధించి స్టాక్ మార్కెట్ పాయింట్ ఆఫ్ వ్యూలో ఏంటంటే రకరకాల సెక్టార్స్ కొంటే కొంత భూమి వచ్చే అవకాశం ఉంటుంది. అదేవిధంగా మరి మ్యూచువల్ ఫండ్స్కి సంబంధించి మరి అక్కడ ఎట్లా మేనేజ్ చేయగలుగుతాం వీటిని? ఎస్, దానికి ఈ మధ్య కొన్ని రికమెండేషన్స్ వింటున్నాం మనం. రికమెండేషన్స్ కాదు, చాలామంది రిటైల్ డైరెక్ట్ ఈక్విటీ ఇన్వెస్టర్స్ ఏం చేస్తున్నారంటే కొన్ని టాప్ పర్ఫార్మింగ్ మ్యూచువల్ ఫండ్ పోర్ట్ఫోలియోని చూసి దాంట్లో టాప్ హోల్డింగ్స్ని ట్రేస్ చేసి వాటిలో ఇన్వెస్ట్ చేస్తున్నారు. ఓకే, టు సర్టన్ ఎక్స్టెంట్ దట్ ఈస్ రైట్. కానీ వీళ్ళు మిస్ అవుతున్న పాయింట్ ఏంటంటే ఈరోజు మీరు చూసిన పోర్ట్ఫోలియో అలానే ఉంటుందా మ్యూచువల్ ఫండ్ దగ్గర? చర్న్ అవుతుంది. అండ్ మేబీ చర్న్ అవ్వకపోయినా వెయిటేజ్ చర్న్ చేస్తాడు కదా. ఇప్పుడు కొంతమంది మ్యూచువల్ ఫండ్ ఇన్వెస్టర్స్ ఉన్నారు మాకు, మేము ఒక యాప్ ఇస్తాము, ఆ యాప్లో ఏంటంటే కన్సాలిడేటెడ్గా అతనుకున్న 4 స్కీమ్స్లో కలిపి ఇన్వెస్ట్మెంట్ ఎక్కడుందో చూడొచ్చు. కన్సాలిడేటెడ్ స్టాక్స్ 4 స్కీమ్స్లో పెట్టినప్పుడు కూడా ఒక ఫ్లెక్సీ క్యాప్, 2 మిడ్ క్యాప్లు, ఒక మిడ్ అండ్ లాస్ట్ క్యాప్ పెట్టిన వ్యక్తి కూడా కన్సాలిడేటెడ్గా 4 స్కీమ్స్ కలిపి ఏ స్టాక్స్ అని చూస్తే అరౌండ్ 180 స్టాక్స్ వస్తున్నాయి. 180 స్టాక్స్, వాటికి డిఫరెంట్ వెయిటేజ్ అండ్ ఆ వెయిటేజ్ టైమ్లీ చేంజ్ చేస్తారు. ఎందుకంటే ఇప్పుడు మనకి అనలిస్టులు ఉన్నారు, రీసెర్చ్ ఫర్మ్స్ ఉన్నాయి, కానీ ఆ చిన్న అనలిస్టులకి అందరికీ ఒక కంపెనీతో మాట్లాడేంత అవకాశం ఉండకపోవచ్చు. కంపెనీ CFOతోనో, కంపెనీ ప్రైమ్ షేర్ హోల్డర్స్తో కానీ ఓనర్స్తో కానీ మ్యూచువల్ ఫండ్ వాళ్ళకి ఆపర్చునిటీ ఉంటుంది. ఎందుకంటే ఇప్పుడు దెర్ ఆర్ ఫండ్స్ విత్ 25,000 crores, 30,000 crores, 10,000 crores అండ్ అబోవ్. NFOలో 10,000 crores కలెక్ట్ చేస్తున్నాయి. మరి 10,000 crores కలెక్ట్ చేసిన ఒక మ్యూచువల్ ఫండ్ అతను 5% వెయిటేజ్ ఒక స్టాక్ ఇస్తే వాట్ ఈస్ దట్ ఈజ్ హోల్డింగ్? బిగ్ షేర్, రైట్? సో అతను డైరెక్ట్గా కంపెనీ ఓనర్స్తో మాట్లాడతారు. ఇప్పుడు మనము రిటైల్ ఇన్వెస్టర్స్ కానీ చాలామంది చిన్న అనలిస్టులు ఏం చేస్తారు, ఒక పేపర్లో న్యూస్ వచ్చాక మనం దాని గురించి డిస్కస్ చేస్తాం, ఈ న్యూస్ బేస్డ్ ఎలా ఉంటుంది రియాక్షన్ అని. ఫండ్ మేనేజర్ న్యూస్ వచ్చేంత వరకు వెయిట్ చేయడండి. ఇతను ఈజ్ డైరెక్ట్లీ ఇంటరాక్టింగ్ విత్ ది కంపెనీ ఓనర్స్ ఆర్ ది CFOs కనుక సో ముందుగా రియాక్ట్ అవుతాడు. ఈ టైమ్లీ చర్నింగ్ అనేది ఒక సెక్టార్ నుంచి ఇంకో సెక్టార్కి మార్చడం అనేది అక్కడే జరుగుతుంది. ఇంకో విషయం చెప్పదలుచుకున్నాను నేను. ఇప్పుడు ఎలాగైతే మనం కొన్ని మ్యూచువల్ ఫండ్స్ హిస్టారికల్లీ 20%, 23% ఇచ్చిందని మాడుతున్నామో, అలానే డైరెక్ట్ ఈక్విటీలో కూడా 25%, 30% కాంపౌండెడ్ యాన్యువల్ గ్రోత్ రేట్ ఇచ్చిన స్టాక్స్ ఉన్నాయి. లైక్ ఏషియన్ పెయింట్స్ కానీ, HDFC కానీ, బజాజ్ కానీ, ఇలా చాలా స్టాక్స్ ఉన్నాయి. కానీ ఇక్కడ ఛాలెంజ్ ఏంటంటే ఈ స్టాక్స్ 30% ఇచ్చినప్పటికీ కూడాను 20 yearsగా దాంట్లో ఉన్న ఇన్వెస్టర్స్ 100sలో కూడా లేరు. 20 years ఉన్న ఇన్వెస్టర్స్. ఎందుకు? ఇన్వెస్టర్ తన 100 రూపాయలు 200 అవగానే రియాక్ట్ అవుతాడు. సో రిటైల్ ఇన్వెస్టర్స్ 30 years హోల్డ్ చేసిన వాళ్ళు హార్డ్లీ 100 అండ్ బిలోలో ఉన్నారు. కానీ వెన్ ఇట్ కమ్స్ టు మ్యూచువల్ ఫండ్ స్కీమ్స్ అట్లీస్ట్ థౌజండ్స్లో ఉన్నారు. 25 years ఇన్వెస్ట్మెంట్ హోల్డ్ చేసిన వాళ్ళు థౌజండ్స్లో ఉన్నారు. ఎందుకు? స్కీమ్ ద్వారా ఇన్వెస్ట్ చేసింది గోల్ బేస్డ్. పాప మ్యారేజ్ కానీ ఇన్వెస్ట్ చేసిన అతను 20 years ఉంటాడు, అతనికి ఆప్షన్ లేదు. కానీ పెరుగుతుందని ఇన్వెస్ట్ చేసిన అతను ఏం చేస్తాడు? పెరిగినప్పుడు తీసేస్తాడు. ఎస్, కాబట్టి ఈ టైమ్లీ రీస్ట్రక్చరింగ్ ఆర్ మార్కెట్ని పట్టి టైం చేసి చేంజ్ చేయటాలు కానీ, రిజల్ట్స్కి ముందు ఎగ్జిట్ అవటం, రిజల్ట్స్ తర్వాత ఎంట్రీ అవటం, ఇవన్నీ మ్యూచువల్ ఫండ్స్ డే ఇన్ డే అవుట్ చేస్తారు. వాళ్ళు డెడికేటెడ్లీ డూయింగ్ దిస్. అండ్ మ్యూచువల్ ఫండ్ మేనేజర్ ఇస్ నాట్ 1 person, హీ హాస్ గట్ ఎ టీమ్.
సెక్టోరల్ అనలిస్టులు, ఒక ప్రొఫెషనల్ టీమ్, గ్రూప్ ఆఫ్ పీపుల్ చేసేది మ్యూచువల్ ఫండ్ కాబట్టి దాని గురించి వరి అవసరం లేదు. మనం రోజు కంపెనీ రిజల్ట్ ఏమొచ్చింది, నా హోల్డింగ్లో 80 ఉన్నాయి కదా, 80 రిజల్ట్స్ ఎక్కడ చూడగలుగుతారు ఒక ఇండివిజువల్? క్వార్టర్ రిజల్ట్స్ చూడలేం కదా అన్ని. సో అదంతా మ్యూచువల్ ఫండ్స్లో వెల్ టేకెన్ కేర్ అండి. మీకు లాంగ్ రన్లో ఒక 12%, 13% వస్తే చాలు నాకు టెన్షన్ ఫ్రీగా అంటే ఒక ఫ్లెక్సీ క్యాప్ మ్యూచువల్ ఫండ్లో పెట్టి ప్రశాంతంగా పడుకోవచ్చు. థ్యాంక్ యూ సో మచ్ రాంప్రసాద్ గారు. దీపావళికి మా ప్రేక్షకులకి ఇన్వెస్ట్మెంట్స్కి సంబంధించి రికమెండేషన్ చేసేందుకు థ్యాంక్ యూ సో మచ్ సార్. థ్యాంక్స్.